హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లా ఇన్ తెలుగు వీడియో సిరీస్. సో ప్రీవియస్ వీడియోస్లో మనం రూల్ 70 వరకు కవర్ చేయడం జరిగింది. 68 మిస్ అయినట్లుంది. ఒకసారి రూల్ 68 ఏం చెప్తుందో చూడండి. లిస్ట్ ఆఫ్ విట్నెసెస్ టు బీ అపెండెడ్ టు జడ్జిమెంట్. సో తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పుకు జతపరచవలసినటువంటి సాక్షుల జాబితా గురించి మాట్లాడుతున్నాను అనమాట. రైట్. దేర్ షల్ బి అపెండెడ్ టు ఎవ్రీ జడ్జిమెంట్. సో ప్రతి తీర్పుకు కూడా లిస్ట్ ఆఫ్ విట్నెసెస్ ఎగ్జామిన్డ్ బై ది ప్రాసిక్యూషన్, డిఫెన్స్ అండ్ కోర్ట్. సో కోర్టు వారి చేత కానీ, డిఫెన్స్ చేత కానీ, లేదా ప్రాసిక్యూషన్ వారి చేత కానీ పరీక్షించబడిన లేదా ఎగ్జామిన్ చేయబడిన విట్నెస్లు ఎవరైతే ఉన్నారో వారి యొక్క జాబితాని ఆ తీర్పుకి, ఆ ఇచ్చే ప్రతి తీర్పు కూడా జతపరచవలసి ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, షల్ బి అపెండెడ్ అంటున్నాడు, అంటే తప్పనిసరిగా జతపరచాలి. షల్ బి అపెండెడ్. అండ్ మరియు ఏ లిస్ట్ ఆఫ్ ఎగ్జిబిట్స్ అండ్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ మార్క్డ్. సో మార్క్ చేయబడినటువంటి మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో లేదా ఎగ్జిబిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క జాబితాని కూడా ఈ తీర్పుకి జతపరచవలసి ఉంటుందన్నమాట. సో రూల్ 68 అది మాట్లాడుతుంది.